స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఇటీవల అతడిపై పోక్సో నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. నెల్లూరులో ఉన్నాడని జోరుగా ప్రచారం జరగడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు. కానీ ఆ తరువాత అక్కడ లేడని కూడా తెలుసుకున్నారు. అయితే పరారీలో ఉన్న జానీ మాస్టర్ను తాజాగా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సిటీలో ఉన్న అతడిని గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అతడిని ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఆ తరువాత నేరుగా ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగ్ స్టేషన్ కు కేసును తరలించారు. అక్కడి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించారు. మైనర్ గా ఉన్న టైంలో కూడా అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొనడంతో పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే బాధితురాలు ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించింది. 2017లో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని తెలిపింది. 2019లో అతడి టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరాలని చెప్పింది. ఓసారి ముంబైలో మూవీ షూటింగ్ కోసం వెళ్ళగా హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే ఇక సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ వర్క్ చేయని విధంగా చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. ఆ తరువాత హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు చేసింది. వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. ఒకసారి తనపై దాడి కూడా చేశాడని ఆరోపించింది. మతం మారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా అతడి టీం నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. ఆ తరువాత అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పింది. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం తన ఇంటి ముందు ఏదో పార్సిల్ ఎవరో వేలాడదీశారని పేర్కొంది. మరి ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.